అందరికీ నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంస్థ చేసినటువంటి సర్వే, తెలంగాణలో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, ఏ జిల్లా నుంచి ఏ నియోజకవర్గం నుంచి ప్రజలు ఇప్పుడు ఎన్నికలు వస్తే 18 నెలలు అయిపోయినాయి, సంవత్సరం అయింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు అనేది ఏడీఆర్ అనేటటువంటి ఒక సంస్థ, తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనేటటువంటి ఒక సంస్థ దాదాపుగా 22 రోజుల వరకు చేసిందట. జూన్ 1 నుంచి 21 తారీఖు వరకు చేసిందట. ఏడీఆర్ సంస్థ చేసినటువంటి సర్వే ఇది తెలంగాణలో చేశారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఏంటిది అనేది కామెంట్ రూపంలో ఈ వీడియో చూసినటువంటి ప్రజలు తెలియజేయాలి. ఏం చెప్తా ఉందంటే, వీళ్ళు చేసినటువంటి సర్వేలో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు వస్తే మరి గ్రాఫ్ అయితే కాంగ్రెస్ పడిపోతా ఉంది. 62 స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుందట. బీఆర్ఎస్ 62 స్థానాల్లో గెలుస్తుంది. తర్వాత కాంగ్రెస్ వచ్చేసేసి కేవలం 40 స్థానాలకే పరిమితం కాబోతా ఉంది. ఆ తర్వాత వచ్చేసేసి ఇక బీజేపీ 11 స్థానాలు, ఎంఐఎం ఎప్పటి మాదిరిగానే 5 స్థానాలు గెలవబోతా ఉంది అని చెప్పి వీళ్ళు చెబుతున్నటువంటి మాట. అంటే బీఆర్ఎస్ గతంలో 39కే పరిమితమైంది ఎన్నికల్లో. తర్వాత కాంగ్రెస్ కి 64 వచ్చినాయి. అంటే ఇక్కడ 24 మైనస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ దాదాపుగా 23 ప్లస్ చేస్తా ఉన్నారు. 23 ప్లస్ చేసి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్తాను. ఇక వీటితో పాటు జిల్లాల వారీగా కూడా చెప్తా ఉన్నారు. సంస్థ జిల్లాల వారీగా కూడా మేము శాంపిల్స్ తీసుకున్నాం, సర్వే చేసినాం అని చెప్తా ఉన్నారు. కానీ మరి ఇక్కడ క్లుప్తంగా వీళ్ళు ఎట్లా సర్వే చేసినారు ఏంటిది అనేది జర చూడాలి. వీళ్ళు ఎట్లా సర్వే చేసిరు, ఏ సర్వే చేసిరు, ఎట్లా చేసిరు అంటే వీళ్ళు ఈ ఫలితాలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పార్టీకి అధికారం ఓకే. సో మరి పోల్ తీసుకున్నారా లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి సర్వే చేసిర్రా అనేది తెలియాల్సి ఉన్నది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే జిల్లాల వారీగా కూడా చూసుకున్నట్లయితే వివరాలు ప్రకటించిందట. ఏ నియోజకవర్గం ఎంత శాతం ఓటు బ్యాంకుతో సహా వివరాలు ప్రకటించింది అనేది అయితే సో ఇక్కడ కనబడతా ఉంది. జిల్లాల వారీగా కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నటువంటి సంఖ్య జిల్లాల వారీగా ఆదిలాబాద్ లో వచ్చేసి మొత్తం సీట్లు 10 ఉంటే కాంగ్రెస్ కి 2 వస్తాయట. సో ఇక్కడ కాంగ్రెస్ ఆస్థానం, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్, ఇది బీజేపీ. కాంగ్రెస్ కి 2 వస్తున్నాయి. తర్వాత ఇక్కడ బీజేపీకి 3 స్థానాలు వస్తాయట. ఆదిలాబాద్ లో వచ్చేసేసి బీఆర్ఎస్ కి 5 అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నిజామాబాద్, ఎన్జెడ్బి నిజామాబాద్ వచ్చేసేసి మొత్తం సీట్లు 9 ఉన్నాయి. 9 స్థానాలు ఉంటే దీంట్లో బీజేపీకి 2, తర్వాత కాంగ్రెస్ కి 2, బీఆర్ఎస్ కి వచ్చేసేసి 5 స్థానాలు చెప్తా ఉన్నారు. తర్వాత కరీంనగర్ వచ్చేసేసి 13, మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో వచ్చేసేసి కాంగ్రెస్ కి ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, కాంగ్రెస్ కి 4, ఆ తర్వాత వచ్చేసేసి బీజేపీకి 2, బీఆర్ఎస్ కి 7 స్థానాలు చెప్తా ఉన్నారు. ఎక్కడ, కరీంనగర్ తర్వాత ఇది మెదక్ లో వచ్చేసేసి మొత్తం సీట్లు 10 ఉంటే బీజేపీకి అసలు మెదక్ లో ఏం స్థానాలు రావు. కాంగ్రెస్ కి 3 వస్తాయి. తర్వాత బీఆర్ఎస్ కి వచ్చేసేసి ఇక్కడ కూడా 7 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. 7 స్థానాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది బీజేపీది 7, ఇక్కడ ఇది 4. సో ఇట్లా రకరకాలుగా ఊహాగానాలతోటి ముందుకొచ్చింది. తర్వాత రంగారెడ్డిలో వచ్చేసేసి మొత్తం 14 స్థానాలు ఉంటే రంగారెడ్డిలో మొత్తం 14 స్థానాలు ఉంటే 14 స్థానాల్లో కాస్త వీళ్ళు ఏం చెప్తున్నారు 11 బీఆర్ఎస్కి వస్తాయట. 11 బీఆర్ఎస్కి వస్తాయి. తర్వాత 2 కాంగ్రెస్కి వస్తాయి, 1 మాత్రమే బీజేపీకి వస్తుందట. తర్వాత హైదరాబాద్ లో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ లో 15 స్థానాలు ఉంటే బీజేపీకి 2 వస్తాయట. బీజేపీకి 2, ఆ తర్వాత కాంగ్రెస్ కి 2,
సో తర్వాత బీఆర్ఎస్ కి 6 ఇట్లా స్థానాలు చెప్తా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ కి వచ్చేసేసి 14 స్థానాలు ఉంటే ఒకటి బీజేపీ అట, 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. అంటే ఇక్కడ మహబూబ్ నగర్ లో కొంత కాంగ్రెస్ కి తగ్గుతా ఉంది. ఇట్లా మొత్తం కలిపి ఇక నల్గొండలో కూడా 12 స్థానాలు ఉంటే 6 కాంగ్రెస్ కి, 6 బీఆర్ఎస్ కి చెప్తా ఉన్నారు. తర్వాత వరంగల్లో 12 స్థానాలు ఉంటే 5 కాంగ్రెస్ కి, 7 బీఆర్ఎస్ కి చెప్తా ఉన్నారు. తర్వాత ఖమ్మం నుంచి 10 స్థానాలు ఉంటే 7 కాంగ్రెస్ కి, 3 బీఆర్ఎస్ కి చెప్తా ఉన్నారు. ఇట్లా దాదాపుగా 62 స్థానాలు బీఆర్ఎస్ కి రాబోతా ఉన్నాయి. 40 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కి రాబోతా ఉంది. రాబోయేటటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కైవసం అంటే గెలవబోతా ఉంటది. ఇదే ఇట్లనే కంటిన్యూ అయితే గెలవబోతా ఉంటది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కొంచెం అప్రమత్తమయ్యి కొంత వ్యతిరేకత ఏదైతే ఉందో, మైనస్ ఏవైతే వినపడుతుందో దాన్ని ప్లేస్ చేసుకోవాలంటే మాత్రానికి సో చేసుకునే అవకాశం కూడా ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉన్నది కాబట్టి చేసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏడిఆర్ అనేటటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వేకి ఇప్పటికిప్పుడు మాత్రానికి ఓకే, ఎన్నికలు అయితే ఇప్పటికిప్పుడు రావు, కానీ నిజంగానే ప్రజలలో ఇదే పర్సంటేజ్ ఉందా, నియోజకవర్గాల వారీగా మరి ఇదే పర్సంటేజ్ ఉందా, ఏ నియోజకవర్గం గెలుస్తుంది, ఏ నియోజకవర్గం గెలిచే అవకాశాలు లేవు, ఎవరు బీఆర్ఎస్ గెలుస్తారు, ఎవరు కాంగ్రెస్ గెలుస్తారని కూడా సో ఈ సర్వేలో ఉంది. ఈ సర్వేలో చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎంత మేరకు నిజం, ఈ సర్వేలో నిజాలు ఎంత, లేకపోతే కావాలని ఏకపక్షంగా చేసిరా ఏంటిది అనేది మాత్రానికి వీడియో చూస్తున్నటువంటి ప్రజలు మాత్రానికి నిజంగానే ఇలాగే ఉందా, పర్సంటేజ్ శాతాలు ఇలాగే ఉన్నాయా, స్థానాలు ఇలాగే ఉన్నాయని చెప్పేసి మరి ఇదైతే కొంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి చూస్తున్న ప్రజలు కూడా మరి నిజంగా ఈ సర్వే బాజాప్తా కరెక్టేనా అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం.